ఇప్పుడైతే వరలక్ష్మి వ్రతం సింగిల్ గా చేస్తున్నాను కానీ నెక్స్ట్ టైం మాత్రం నేను నా భార్య కలిసి వరలక్ష్మి వ్రతం అయితే చేస్తాను. హలో బ్యూటిఫుల్ పీపుల్. నాన్న తేజ ముగ్గులేసారా? అమ్మ ఆల్రెడీ ఇంట్లో ముగ్గులేసా. అవునండి, మా ఇంట్లో నేను ముగ్గులేసాను. ఏంటి నేను వేసిన ముగ్గులు మీరు చూడాలనుకుంటున్నారండి? అయితే చూపిస్తాను. నేను వేసిన ముగ్గులు చూద్దరు కానీ రండి 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 రండి. ఇదే నేను వేసిన ముగ్గులు. బాగుంది కదా, ఎంత బాగుందో. ఈడెందుకు డాన్స్ చేస్తాను ఎలాగా? ముగ్గు జరిపే పక్కలు. నిజం చెప్పాలంటే ఈ ముగ్గులు నేను వేయలేదు, నాకు అంత టాలెంట్ కూడా లేదన్నమాట. నేను వేసిన ముగ్గులు అయితే ఇదన్నమాట మా ఇంటి ముందు. అండ్ నేను వేసిన ముగ్గు ఇది కూడా ఏదో నాకు వచ్చినట్టు ముగ్గులు అయితే యూట్యూబ్ లో చూసి నేర్చేసుకుని నేనైతే వేసేసాను. వరలక్ష్మి వ్రతం రోజు ఇలా చేస్తే మంచి అమ్మాయి దొరుకుతుందంట. అలాంటి అమ్మాయి అక్కడ ఉందో ఏంటో. ముందు మనస్ఫూర్తిగా వరలక్ష్మి వ్రతం పూజ చేయరా, మంచి భార్య వస్తుంది. ఆ ఒక్క మాటతో నేను పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అలా అమ్మవారిని పిలుస్తూనే నేనైతే ఇంట్లోని పాయసము బూర్లు అన్ని చేసాను. ఇప్పుడైతే వరలక్ష్మి వ్రతం సింగిల్ గా చేస్తున్నాను కానీ నెక్స్ట్ టైం మాత్రం నేను నా భార్య కలిసి వరలక్ష్మి వ్రతం అయితే చేస్తాము. అది బాబు నాకు సిగ్గేసేస్తుంది. అలాగే చూస్తున్న ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నేను మీ తేజ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, బాయ్ బాయ్.